ఎవరైతే డెడ్ బాడీని పెట్టుకుని ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళకి 5 సంవత్సరాల పనిష్మెంట్ ఇవ్వాలని ఈ తమిళనాడు పోలీస్ కమిషన్ రికమెండ్ చేసింది. ఇది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. 5 సంవత్సరాలు అంటే ఏంటి మామూలు విషయమా? బాధలో ఏదో ఎమోషన్లో డెడ్ బాడీని చూపిస్తూ చేస్తారు. దానికోసం 5 సంవత్సరాలు. కొన్నిసార్లు పోలీసులు అంటే వాళ్ళకి కోపం వచ్చినా లేదా వాళ్ళకి నచ్చకపోయినా ఇలాంటి శిక్షలు, ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఈజీగా బుక్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆర్బిట్రరీగా వాళ్ళ పవర్స్ ఎక్సైజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా నచ్చకపోతేనో, అంటే వాళ్ళ కాంపన్సేషన్ పరిహారం చెల్లించకుండా బయటికి పంపించేయడానికో, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి సెక్షన్స్ ఉండటం వల్ల, ఇలాంటి ప్రొవిజన్స్ ఉండటం వల్ల 5 సంవత్సరాల శిక్ష ఉండటం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ మన ఇండియన్ కల్చర్లోనే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు కల్చర్లో కూడా ఎవరైనా చనిపోయినా, ఏదైనా బాగా జరిగినా ఆ ఎమోషనల్ సెన్సిటివిటీ చాలా ఉంటుంది అనమాట. దాన్ని మనం తగ్గించేస్తున్నాం కదా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం తీసేస్తున్నాం కదా. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఇలాంటి శిక్షలు ఉండాల్సిందే. అంటే చనిపోయినప్పుడు డెడ్ బాడీని పెట్టుకుని ప్రొటెస్ట్ చేయడం తప్పే, కానీ ఆ తప్పుకి ఎంత శిక్ష చేయాలి, దానిలో ఎంత జెన్యూనిటీ ఉంది, అండ్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద కేసు, ఆ పరిస్థితి ఏంటి, అంటే అన్ని చిన్న పెద్ద చావులన్నిటికీ అంటే ఆ నెగ్లిజెన్స్ నిజంగా నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా, నిజంగా యాక్సిడెంట్ చాలా పెద్ద తప్పు వల్ల జరిగిందా, మన తప్పు కూడా ఉందా, కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కూడా ఉందా, ఇలా చూడకుండా ప్రతి ఒక్కసారి డెడ్ బాడీ దగ్గర ఉండి వీళ్ళు తప్పైనా వాళ్ళ తప్పైనా అందరినీ కొట్టటాలు, అక్కడ గోల్ చేయటాలు, డెడ్ బాడీని అక్కడి నుంచి కదల్చకుండా ఉంటాలు, ఇది తప్పే. కానీ దీనికి సందర్భాన్ని బట్టి శిక్ష ఉండాలి.